హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఈరోజు వర్షం పడింది రాత్రి. మొన్ననే నిమ్మ చెట్లు నాటినాము. అవి వచ్చేసి వానకు బాగా తడిసినాయి. నిన్నైతే కన్నా కింద పడిపోయినాయి. ఎందుకంటే ఫ్రెష్గా నాటిన చెట్లు కదా, కింద పడిపోయినాయి. అవి వచ్చేసి నిన్నంతా పుల్లలు పెట్టి మళ్ళా చాలా కష్టపడి పైకి ఎత్తినాము చెట్లను దాంట్లోని. అంటే చెట్లు మనం కట్టెలు కట్టేసి వాటిని నిలబెట్టినాము. మళ్ళీ నైట్ వర్షం పడ్డది. అంటే మొన్నటి మాదిరి ఫుల్గా పడలేదు, కానీ కొంచెం లైట్గా పడ్డది. చూపిస్తా. అన్ని చెట్లు ఇలానే అయిపోయినాయి. అంటే కొన్ని పొడుగ్గా ఉంటాయి కదా, కొన్ని చిన్నగా ఉంటాయి కదా. సో పొడుగ్గా ఉండేటివి అలా అయిపోయినాయి. చూడు, ఇది కట్టే చిన్నది, కొంచెము చెట్టు ఏమో పెద్దది. సో ఇది ఇలా చూడ ఇట్లా పడుకోంది కదా. సో దీని మీద పడ్డ నీళ్ళు నైట్ వర్షం పడింది కదా, నీళ్ళని కొంచెం అట్లా దులిపేసి ఇట్లా పెట్టేసాను అనుకో, స్ట్రైట్గా ఉంటుంది, బాగుంటుంది. చెట్టుకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కొన్ని చెట్లు ఎట్లనే ఉన్నాయి. ఇది కూడా అంతే, కట్టె చిన్నది, చెట్టు పెద్దగా ఉండడం వల్ల హిట్ అయిపోయింది. ఓకేనా? ఓకే, ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి, కొన్ని తప్ప. పెద్దగా ఉంది, మరి దానికి సపోర్ట్ పెట్టడానికి కూడా ఏం లేదు. రెండింటి నిండా నీళ్ళే ఉన్నాయి. ఇది ఇంకా మేము ఇంతవరకు తయారు చేసినాము. ఇదంతా పొలము. నిమ్మ చెట్లు వేసినాము, టమోటా చెట్లు, బెండకాయ చెట్లు, మిరప చెట్లు, కాకరకాయ చెట్లు, బీరకాయ చెట్లు, తంబాకు చెట్లు, గోగాకు చెట్లు, మొటికాయ చెట్లు, తర్వాత వంకాయ చెట్లు, చిక్కుడుకాయ చెట్లు, అనపకాయ చెట్లు. ఇందులో లేని చెట్టు అంటూ ఏం లేదు. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇంకా తర్వాత ఫైనల్గా నిమ్మ చెట్లు, తర్వాత 2 చెట్లు ఆరెంజ్ ఫ్రూట్, ఇంకా 2 చెట్లు చీనా ఫ్రూట్, అదే మూసంబి, తర్వాత ఇంకా 4 చెట్లు టెంకాయ చెట్లు నాటినాం ఇంట్లో. అక్కడ వచ్చేసి నీళ్ళు స్టోరేజ్ అయిపోయినాయి మెయిన్ని. ఇక్కడ ఇంకా మా పొలం పక్కన అన్ని నీళ్ళన్నీ బాగా స్టోరేజ్ అయిపోయినాయి. అంటే ఇక్కడ ఇది గుంత కదా, సో నీళ్ళన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకా అదైతే కాలువ, ఇంకా నీళ్ళు పోవడానికి పెట్టినాము. కాలువ కూడా కొంచెం తయారు చేసినాము. అవి అయితే ఇంకా నీళ్ళు అయితే పోలేదు, ఎందుకంటే ఆడ అడ్డుకట్ట ఉంది. సో ఇక్కడ సైడ్ కాలువ ఉంది. ఈ కాలువలో నీళ్ళు ఎక్కువ పోవడానికి, అంటే వర్షాలు ఎక్కువ పడితే కనుక ఇట్లా ఈ చెరువులోకి వెళ్ళిపోతాయి. అటు సైడ్ చెరువు ఉంది పెద్దది, సో ఆ చెరువులోకి పోవడానికి ఇది కాలువ. సో మేము ఇంకా వర్షం వచ్చింది తర్వాత నెక్స్ట్ ఇక్కడ తయారు చేసి కొంచెం కాలువలో గోవాకు చెట్లు వేసినాము. అవి వచ్చేసినాయి చూడు, గోవాకు చెట్లు. అవంతా గోవాకు చెట్లు కాలువలో ఉండేటివన్నీ అక్కడి వరకు వేసినాము, కట్ట వరకు.
అవన్నీ ఇచ్చేసినాయి గోవా చెట్లు. అంటే కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. అంటే ఏదో వేయాలంటే వేసినాం అంతే. కాలువలో రావని తెలుసు, బట్ ఖాళీ ఎందుకు వదలాలా అనేసి గోవా చెట్లు వేసినాం. చిన్న చిన్నవి ఉండవు చూడు కాలువలోనే, అంతా అక్కడి వరకు ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి నేరేడు చెట్టు అవి కూడా వేసినాము. నేరేడు కాయలు కూడా. ఇది చూడు, ఈ చెట్టు ఇది పడిపోయింది. ఇది కొంచెం క్రాస్ ఉంది కదా, ఇది ఉండాలి. ఇది అయినా కూడా కొంచెం పర్లే నిలబడ్డది. అయినా కూడా మళ్ళీ సొట్టగానే పోతుంది అది. ఓకే, చూసినారు కదా మా తోట. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.